acrylate of sorry switch off చేస్తాను. వాయిస్ క్లారిటీ ఉందమ్మా? ఆడియో క్లారిటీ ఉందా? జయతేజ రీసెంట్ టైమ్స్లో కనబడలేదు ఆన్లైన్లో. రికార్డింగ్స్ వింటున్నావా? ఆన్లైన్ రావట్లేదు. ఏదో మాట్లాడారు ఎవరో వినలేదు. ఎస్ సార్, ఓకే ఓకే అమ్మా. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మనం ప్రీవియస్గా మాట్లాడుతున్నట్టు ఇఫ్ ఎట్ ఆల్ క్లాసెస్కి బై సమ్ ఆర్ అదర్ రీజన్, ఏదైనా రీజన్ వల్ల మీరు మిస్ అయితే ఇమీడియట్గా రికార్డింగ్స్ మీకు ఆ రోజే అప్లోడ్ చేస్తారు కాబట్టి ఆ రికార్డింగ్ని ఖచ్చితంగా కంప్లీట్ చేసేయండి. సో దట్ మీకు కంటిన్యూటీ మిస్ అవ్వకుండా ఉంటుంది. అలా లేదనుకోండి అమ్మా, మీకు స్టార్టింగ్లోనే పెద్దగా పెయిన్ తెలియదు, బట్ లాస్ట్కి వచ్చేసరికి ఓవరాల్ సబ్జెక్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట. సో అంతవరకు తెచ్చుకోవద్దు. సో సిలబస్ తక్కువ ఉన్నప్పుడే పెండింగ్ ఏం లేకుండా కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? రైట్. సో వాట్ వాజ్ అవర్ ఎర్లియర్ డిస్కషన్? ప్రీవియస్ క్లాస్లో ఏం మాట్లాడుతున్నాం? కార్పొరేట్ వీల్ అయిపోయిందా? ఇంకా ఉందా? అయిపోయిందా? 8 కేసెస్ అయిపోయినాయా? 8 కేసెస్, 4+4. ఒకరోజు 4 మాట్లాడాను, ఇంకో రోజు ఇంకో 4 మాట్లాడాను. ఓకే, కార్పొరేట్ వీల్ అయిపోతే ఇప్పుడు టైప్స్ ఆఫ్ కంపెనీసా? ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దామా? కంపెనీస్ యాక్ట్లో ద సెకండ్ ఫేజ్ అన్నమాట ఇది. సో సార్ దీన్ని హైడ్ చేద్దాం. రైట్. రైట్. సో ఈరోజు టాపిక్ ఏంటంటేనమ్మా, టైప్స్ ఆఫ్ కంపెనీస్. సో టైప్స్ ఆఫ్ కంపెనీస్ అంటే మనకి నేను మొన్న ప్రీవియస్ క్లాసెస్లో కూడా ఒక్కొక్క చోట లిమిటెడ్, అన్లిమిటెడ్ అని 2 పదాలు వచ్చినప్పుడు నేనేం చెప్పానంటే ప్రస్తుతానికి స్కిప్ చేస్తున్నానమ్మా, టైప్స్ ఆఫ్ కంపెనీస్ వచ్చినప్పుడు ఈ రెండింటి గురించి మనం మాట్లాడదాం అని చెప్పాను. ఎప్పుడు చెప్పానంటే కంపెనీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్పినప్పుడు కంపెనీ క్యారెక్టరిస్టిక్స్లో వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టికే లిమిటెడ్ లయబిలిటీ. ఎలా లిమిట్ చేసుకోవచ్చు, ఎంతవరకు లిమిట్ చేసుకుంటారు, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ లిమిటేషన్ ఆఫ్ లయబిలిటీ ఆఫ్ ఎ మెంబర్ ఇన్ ఏ కంపెనీ, ఇవన్నీ తర్వాత మాట్లాడతామని చెప్పాను. ఇప్పుడు మాట్లాడదాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ కంపెనీస్లో మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ. వీటి మీద MCQs కానీ
షార్ట్ ఆన్సర్స్ కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ లేదా ఓవరాల్ ఈ రెండింటి మీద నంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. పబ్లిక్ కంపెనీ అంటే అర్థం ఏంటి, ప్రైవేట్ కంపెనీ అంటే అర్థం ఏంటి, మెయిన్లీ ఈ రెండు కంపెనీస్ మధ్య ఉండేటువంటి డిస్టింగ్విషన్స్ అంటే డిఫరెన్సెస్ ఏంటి, వీటి మీద ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సిఏలో కానీ సిఎంఏలో కానీ చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటి గురించి మాట్లాడదాం, పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్చువల్గా మాట్లాడుకుంటే ప్రైవేట్ కంపెనీ గురించి మాట్లాడాలంటే పేరులోనే ఉంది. ప్రైవేట్ కంపెనీ అంటేనమ్మా ఇది సమ్ ప్రైవేట్ ఇండివిజువల్స్కి మాత్రమే యాక్సెస్ ఉండే ఒక క్లోజ్లీ హెల్డ్ కంపెనీ. ఏ కంపెనీ? క్లోజ్లీ హెల్డ్ కంపెనీ. అంటే ఇందులో జనరల్ పబ్లిక్ అయిన నీకు నాకు యాక్సెస్ ఉండదు. ఇందులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే అది నీకు అవసరం లేదు. ఇందులో నువ్వు షేర్లు కొనాలన్నా లేదా నీ షేర్లు ఉంటే వాటిని అమ్మాలన్నా ప్రైవేట్ కంపెనీ యొక్క పర్మిషన్ కావాలి. పబ్లిక్ కంపెనీ అయితే అట్లేం లేదమ్మా, అదొక పబ్లిక్ పార్క్ లాంటిది, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళవచ్చు. ప్రైవేట్ కంపెనీ అట్లా కాదు, ఆ కంపెనీలోకి నువ్వు ఎంటర్ అవ్వాలన్నా ఆ కంపెనీ నుంచి నువ్వు ఎగ్జిట్ తీసుకోవాలన్నా ఆ కంపెనీకి తెలియకుండా జరగదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అనమాట. అది కొంతమంది ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ చేతుల్లో ఉండేటువంటి కంపెనీ. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్, మినిమం ఇద్దరు ఉంటే చాలు. ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఎంతమంది చాలు? 2 members ఆర్ ఎనఫ్. మ్యాక్సిమం 200, అంతకుమించి ఉండకూడదు. ఏం చేస్తారు సార్ 200 దాటితే ఏం చేస్తారు? ఏం చేయరమ్మా, మీకు కొంత టైం ఇచ్చి మీరు నెంబర్ దాటిపోయారు కాబట్టి మీరు ప్రైవేట్ కంపెనీలో కంటిన్యూ అవ్వడానికి కుదరదు. అర్జెంటుగా మీరు మీ ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీ లాగా కన్వర్ట్ చేసుకోండి అని చెప్పి చెప్తారు. అప్పుడు వెంటనే వాళ్ళు చెప్పిన మాట వినాలి. వాళ్ళు అంటే ఎవరంటే ఆర్ఓసి చెప్పిన మాట వినాలి. వినకుండా నువ్వు ఎట్లానే కంటిన్యూ అవుతున్నావు అనుకో, అప్పుడు కోర్టు ఎన్సిఎల్టీ ఏం చేస్తుందంటే రకరకాల యాక్షన్స్ తీసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1, నిన్ను ఒక ఇల్లీగల్ అసోసియేషన్ కింద డిక్లేర్ చేసి క్లోజ్ చేయొచ్చు. నెంబర్ 2, నిన్ను క్లోజ్ చేస్తే ఎక్కువ మందికి ప్రాబ్లం వస్తుంది, చాలామందికి నువ్వు అప్పున్నావు అని తెలిస్తే ప్రజెంట్ ఉన్న మెంబర్స్ని తీసేసి ప్రజెంట్ ఉన్న మేనేజ్మెంట్ని తీసేసి కొత్త మేనేజ్మెంట్ని ఇంక్లూడ్ చేయొచ్చు. ఇది కాకపోతే నీలాంటి సిమిలర్ బిజినెస్ చేసే వాళ్ళకే నిన్ను వాళ్ళకి అమ్మేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మమ్మీ డాడీకి బాగా కోపం తెప్పించే పని ఏదో నువ్వు చేసావు అనుకో, ఏం చేస్తారు? కొట్టేస్తారా డైరెక్ట్గా? ఫస్ట్ డైరెక్ట్గా కొట్టి వార్నింగ్లు ఇస్తారు, ఇంట్లోంచి పోరా బయటకు అంటారు. ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. సెకండ్ స్టేజ్ అంటే మెల్లమెల్లగా రోజు పెరుగుతూ ఉంటుంది అనమాట. కోర్టు కూడా అంతేనమ్మా, స్టార్టింగే వచ్చేసి క్లోజ్ చేసేయండి అందరూ. మా శారదా మైక్ మ్యూట్ చేసేయమ్మా, డిస్టర్బెన్స్గా ఉంటుంది. రైట్. సో ఏం మాట్లాడతాం? సో కోర్టు డైరెక్ట్గా వచ్చి క్లోజ్ చేసే ముందు ఆల్టర్నేటివ్స్ చూస్తుంది. ఎందుకు వీళ్ళు ప్రైవేట్ కంపెనీగానే కంటిన్యూ అయ్యారు, మనం చెప్పినా కూడా పబ్లిక్ కంపెనీకి ఎందుకు కన్వర్ట్ అవ్వలేదని ఆలోచిస్తుంది. వీళ్ళ నెగ్లిజెన్స్ కనబడుతుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పెద్ద దున్నపోతులు వీళ్ళు. దున్నపోతు మీద వాన పడితే ఇప్పుడు మనుషులు ఉన్నారమ్మా, వాన పడితే ఏం చేస్తారు? గబుక్కున నీళ్ళలోకి వెళ్ళిపోతారు, షెల్టర్కి వెళ్ళిపోతారు. ఒక గేదో దున్నపోతే ఎదురుంది అనుకోండి, అది కూడా పరిగెత్తుకుని లోపలికి వెళ్ళిపోతా, అది అలాగే ఉంటుంది అనమాట. అంటే అంటారు కదా దున్నపోతు మీద వర్షం పడినట్టే అని, దానికి సంబంధం లేదు, ఎంతైనా పండే అన్నట్టు ఉంటుంది. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్దే తప్పు, మెంబర్స్దే తప్పులేదు. మెంబర్స్ బాగానే ఉన్నారు, రియాక్టివ్గా ఉన్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క నెగ్లిజెన్స్ వల్లే వీళ్ళు కన్వర్ట్ అవ్వలేదని తెలిసిందనుకో, డైరెక్టర్స్కి పెనాల్టీ వేసి కానీ లేదా వాళ్ళందరినీ తీసేసి కొత్త మేనేజ్మెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇలా చేయవచ్చు. లేదంటే అసలు ఇక్కడ మెంబర్స్ కూడా ఫాల్ట్ ఉందండి, వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు 2 నెంబర్ దందాలు చేసి దొంగన కొడుకులు అని చెప్పి తెలిసిందనుకోండి, ఈ కంపెనీ మొత్తాన్ని ఇల్లీగల్ అసోసియేషన్గా డిక్లేర్ చేసేసి వైండప్ చేయమని ఆర్డర్ చేయవచ్చు. ఇవి కాకపోతే వీళ్ళని తీసేసి వీళ్ళ లాంటి బిజినెస్ చేసే వేరే వాళ్ళతో వీళ్ళకి ఇచ్చి పెళ్లి చేయొచ్చు. కలిపేయచ్చు వాళ్ళనే వీళ్ళు. ఇలాంటి కలిపిన సందర్భాలు చాలా ఉన్నాయి కదమ్మా.
ఇప్పుడు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అనే బ్యాంక్ ఉండేది. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అనే బ్యాంక్ ఉండేది. ఈ బ్యాంకు కొన్ని తప్పులు చిలిపనులు చేసి దొరికిపోయింది అనమాట ఇన్వెస్టర్స్కి. సరే అదంతా పెద్ద స్టోరీ లేని అనవసరం. ఇప్పుడు ఈ బ్యాంక్ చేసిన తప్పుకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ బ్యాంక్ని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అని ఇంకో బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్తో కలిపి పెళ్లి చేసింది. అంటే ఇప్పుడు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ యొక్క అకౌంట్ హోల్డర్స్ అందరూ ఏ బ్యాంక్కి అకౌంట్ హోల్డర్స్ అవుతారు? ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. అంతకుముందు కృషి బ్యాంక్ అని ఉండేది, దాన్ని ఎస్బీఐకి ఇచ్చి పెళ్లి చేశారు. సో అట్లా కుదరనప్పుడు ఇలాంటి ఆల్టర్నేటివ్స్ కూడా చూస్తూ ఉంటారు అనమాట. ఇలా కోర్టు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటుంది అనమాట. ఎప్పుడు ఇదంతా నువ్వు నెంబర్ దాటిపోయి కన్వర్ట్ అవ్వడానికి ఒప్పుకోకపోతే టైం లోపల, ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, పబ్లిక్ కంపెనీ అంటే ఆన్ కాంట్రరీ, పబ్లిక్ కంపెనీ అంటే అర్థం ఏంటంటే ప్రైవేట్ కంపెనీ కానీ ప్రతి కంపెనీ పబ్లిక్ కంపెనీ. అండ్ ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ వచ్చేసరికి 7 మెంబర్స్ ఉండాలి. స్టార్ట్ చేయాలంటే మ్యాక్సిమం ఎంతమంది అయినా ఉండొచ్చు, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉండొచ్చు పబ్లిక్ కంపెనీలో. అంటే ఎవరైనా కంపెనీలోకి రావచ్చు, వెళ్ళొచ్చు, ఏదైనా చేయవచ్చు. ఈ పబ్లిక్ కంపెనీలో షేర్లు కొనుక్కోవడం చాలా ఈజీ అమ్మా. అది లిస్ట్ ఏదైనా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది అనుకోండి, ఆ ఎక్స్చేంజ్కి వెళ్ళి కొనుక్కుంటాం. ఏ స్టాక్ ఎక్స్చేంజ్లోనూ లిస్ట్ కాకపోతే డైరెక్ట్గా షేర్ హోల్డర్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, XYZ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, XYZ ప్రైవేట్ లిమిటెడ్. అలాగే XYZ లిమిటెడ్ ఉంది, ఇదే కంపెనీ ప్రైవేట్ కంపెనీ, ఇది పబ్లిక్ కంపెనీ. ఇందులో ABCD అనే 4 షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఇందులో PQRS అనే ఇంకో 4 షేర్ హోల్డర్స్ ఉన్నారు, ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ABCD అనేటువంటి వాళ్ళు షేర్ హోల్డర్స్ అనమాట. ఎవడో F అనేవాడు C దగ్గర నుంచి షేర్లు కొనుక్కోవడాన్ని అప్లై చేశాడు అనమాట. మిస్టర్ C దగ్గర నుంచి అప్లై చేశాడు, బాబు మీకు షేర్లు ఉన్నాయి కదా, ఆ షేర్స్ నేను కొనుక్కుంటాను, నాకు అమ్మమని చెప్పి ఎవరు అప్లై చేశారు? మిస్టర్ Cకి F అనేటువంటి పర్సన్ అప్లై చేశాడు. ఎప్పుడైతే అప్లై చేశాడో మిస్టర్ C అన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క షేరు 250 రూపీస్ అయితే నేను అమ్మేస్తాను అన్నాడు. F కూడా నో ప్రాబ్లం 260 పెట్టుకుంటా, నాకు షేర్లు కావాలి, రేట్ ఎంతైనా పెట్టుకుంటా అన్నాడు. వెంటనే C ఓకే తీసేసుకో అని చెప్పి షేర్లు అమ్మేశాడు. ఇలా చేయొచ్చా అంటే చేయకూడదు. మిస్టర్ C ఎందులో షేర్ హోల్డరు? ప్రైవేట్ కంపెనీలో. అంటే ఇందాకే చెప్పా, ప్రైవేట్ కంపెనీ అంటే ఇట్ ఈస్ ఏ క్లోజ్లీ హెల్డ్ కంపెనీ, సమ్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ లేదా సమ్ షేర్ హోల్డర్స్ మధ్య ఉండేటువంటి కంపెనీ. ప్రైవేట్ మేనేజ్మెంట్, పబ్లిక్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు. ఇప్పుడు ఇలా మిస్టర్ C అనేటువంటి పర్సన్ షేర్లు అమ్మాలంటే ముందు కంపెనీ యొక్క అప్రూవల్ తీసుకోవాలి, కంపెనీని అడగాలి, ఐ విష్ టు టేక్ ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ కంపెనీ డ్యూ టు సో అండ్ సో రీజన్, నాకు ఈ రీజన్ వల్ల నేను ఎగ్జిట్ అవ్వదాం అనుకుంటున్నాను, నా షేర్లు F అనే పర్సన్కి అమ్ముతున్నాను, ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ నా ప్లేస్లో షేర్ హోల్డర్ ఎవరు ఉంటారు? F ఉంటాడని చెప్పి ముందు చెప్పాలి, పర్మిషన్ తీసుకోవాలి, మేనేజ్మెంట్ పర్మిషన్. అది కాకుండా వాడికి నీకు ప్రైవేట్గా ట్రాన్సాక్షన్ జరిగిపోయి 250, 260 కూరగాయల బేరం లాగా అలా చేయడం పాసిబుల్ కాదు. అంటే మధ్యలో ఎవరు ఉంటారు? కంపెనీ ఉంటుంది అన్నమాట, ఓకేనా? వేరాజ్ ఆన్ కాంట్రరీ పబ్లిక్ కంపెనీకి వస్తే అట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ PQRS ఉన్నారు కదా, మిస్టర్ W అనే పర్సన్ మిస్టర్ Pకి అప్లై చేశాడు, నాకు షేర్స్ కావాలి, నీ కంపెనీలో అదే నీకున్న షేర్స్ నాకు అమ్ముతావా అట్లా అని చెప్పి అడిగాడు అనుకోండి. అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక లిస్టెడ్ కంపెనీ అనుకోండి, W అనే పర్సన్ Pకి అప్లై చేయడు. ఎందుకంటే ఇదే కంపెనీ లిస్టెడ్ కంపెనీ. వాట్ ఈజ్ మీన్ బై లిస్టెడ్ కంపెనీ? దిస్ కంపెనీ ఈజ్ సమ్వేర్ లిస్టెడ్ ఇన్ ద ఎక్స్చేంజ్. అక్కడ ఎక్కడో లిస్ట్ అయింది కాబట్టి వీడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా డిమాండ్ అకౌంట్లోకి వెళ్ళి బై ఆర్డర్ పెడతాడు, ఎగ్జిక్యూట్ అయిపోతే అయిపోయింది, క్లోజ్. ఎవడో ఒకటి అమ్మేటోడు ఉంటాడు. అదే ఒకవేళ అన్లిస్టెడ్ కంపెనీ అనుకోండి, అప్పుడు ఆ రెస్పెక్టివ్ షేర్ హోల్డర్ని అప్రోచ్ అవ్వాలి. అంటే ఇక్కడ మిస్టర్ W అనే పర్సన్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి? Pని అప్రోచ్ అవ్వాలి, లేదా Qని అప్రోచ్ అవ్వచ్చు.
లేదా ఆర్ని లేదా ఎస్ని ఎవరో ఒకరిని అప్రోచ్ అయ్యి నీ షేర్స్ నాకు అమ్ముతావా అని చెప్పి వాడు డీల్ సెట్ చేసుకుని ఒక ప్రైస్కి ఇద్దరు అగ్రి అయ్యి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిపోవచ్చు, షేర్స్ కూడా అమ్మేసుకోవచ్చు. మధ్యలో ఎవరి పర్మిషన్ అవసరం లేదు, కంపెనీ పర్మిషన్ అవసరం లేదు. ఇందాక కంపెనీ పర్మిషన్ లేకుండా సేల్ చేస్తేనేమో మనం తిట్టాం, నువ్వెవడరా షేర్లు కొనడానికి, అమ్మడానికి వాడేవాడు, కొనడానికి నువ్వెవడని చెప్పి డైలాగ్ వేసాం. ఇప్పుడేమో అసలు ఎవరి పర్మిషన్ ఏమో అక్కర్లేదు, ఎవరినైనా ఎక్కడి నుంచైనా కొనుక్కోవచ్చు అని చెప్తున్నాం. ఎక్కడ వస్తుంది తేడా? ఏంటి డిఫరెన్స్ రెండింటికి? ఒకటి ప్రైవేట్ కంపెనీ, ఒకటి పబ్లిక్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ అంటే క్లోజ్లీ హెల్డ్ కంపెనీ కాబట్టి కంపెనీ అప్రూవల్ కావాలి. పబ్లిక్ కంపెనీలు అట్లాంటిది ఏం లేదు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. అది లిస్టెడ్ కంపెనీ అయి ఉండొచ్చు లేదా అన్లిస్టెడ్ అయి ఉండొచ్చు. లిస్టెడ్ అయితే డైరెక్ట్గా వాడిని వీడిని అడిగే పర్లేదు, డైరెక్ట్గా డిమాట్ అకౌంట్ నుంచి ఎక్స్చేంజ్లో కొనుక్కుంటాడు. అన్లిస్టెడ్ అయితే డైరెక్ట్గా షేర్ హోల్డర్ని అప్రోచ్ అయ్యి కొనుక్కుంటాడు. రైట్, ఒకసారి మెయిన్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా టైప్స్ ఆఫ్ కంపెనీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంపెనీ మే బీ ఫార్మ్డ్ ఫర్ ఎనీ లాఫుల్ పర్పస్ బై 7 or more persons. ఇప్పుడు వేర్ ద కంపెనీ టు బి ఫార్మ్డ్ ఈజ్ ఏ పబ్లిక్ కంపెనీ. అంటే నువ్వు పబ్లిక్ కంపెనీ కనుక స్టార్ట్ చేయాలనుకుంటే ఎంతమంది కావాలి? 7 or more persons కావాలి. లేదు ప్రైవేట్ కంపెనీ అనుకో 2 or more persons అన్న. ఓకేనా? 1 person కంపెనీ ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, నేను తర్వాత చెప్తాను. అది ఓపీసీ గురించి, అది ఒక సపరేట్ టాపిక్. అది పేరుకి 1 person కంపెనీ ఒక్కడే అని చెప్తారు కదమ్మా, అక్కడ కూడా ఇద్దరు కావాలి నీకు. ఎందుకంటే ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేస్తున్నారో వాడు కావాలి, నామినీ అని ఉంటారు, ఆ నామినీ కూడా కావాలి. ఇద్దరు ఉంటేనే కంపెనీ స్టార్ట్ అవుతుంది. అంటే పేరుకి 1 person కంపెనీ, కానీ అక్కడ కూడా మినిమం రిక్వైర్మెంట్ 2 persons కావాలి. ఆ తర్వాత చెప్తాను. మ్యాటర్ చదవాలంటే 1 person రిక్వైర్డ్ వేర్ ద కంపెనీ టు బి ఫార్మ్డ్ ఈజ్ ఏ ఓపీసీ, 1 person కంపెనీ. ఓకేనా? నెక్స్ట్, కంపెనీ ఫార్మ్డ్ అండర్ సబ్సెక్షన్ 1 మే ఎయిదర్, అంటే పైన మనం స్టార్ట్ చేసిన కంపెనీ ఏ కంపెనీ ఉండొచ్చు? మేబీ లిమిటెడ్ బై షేర్స్ అయి ఉండొచ్చు, లిమిటెడ్ బై గ్యారంటీ అయి ఉండొచ్చు, లేదా అన్లిమిటెడ్ కంపెనీ అయి ఉండొచ్చు. సార్ అసలు ఈ లిమిట్ ఏంటి, అన్లిమిటెడ్ ఏంటి నాకు తెలియదు, చెప్పండి, జాగ్రత్త వినండి అమ్మా. ఆన్ ద బేసిస్ ఆఫ్ లయబిలిటీ కంపెనీస్ రెండు రకాలుగా విడగొడతారు. అన్లిమిటెడ్ కంపెనీ, లిమిటెడ్ కంపెనీస్ అని రెండు ఉంటాయి. ఈ పేరులోనే ఉంది అన్లిమిటెడ్ కంపెనీ. అంటే అర్థం ఏంటంటే ఈ కంపెనీలో ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో, ఈ కంపెనీలో ఎవరైతే మెంబర్స్గా ఉంటారో, ఆ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్లిమిటెడ్గా లయబిలిటీ వస్తుంది. అంటే రేపు పొద్దున కంపెనీ కనుక బిజినెస్లో బాగా అప్పులపాలు అయిపోయి క్లోజ్ అయిపోయే టైంలో కనుక ఉంటే ఆ కంపెనీ ఆస్తులు అమ్మేసి అప్పులు తీరుస్తారు. ఆ అప్పులు తీర్చడానికి కనుక ఒకవేళ ఆస్తులు సరిపోలేదనుకో, అప్పుడు ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్సనల్ అసెట్స్ అమ్మైనా సరే, తాకట్టు పెట్టైనా సరే కంపెనీ అప్పులు తీర్చాలి. అర్థమైందా? ఇలాంటివి మనం ఎక్కడ చూస్తామంటే పార్ట్నర్షిప్ ఫర్మ్స్లో చూస్తాం. చాలామంది పార్ట్నర్షిప్ ఫర్మ్ వద్దు, కంపెనీ వద్దు అని స్టార్ట్ చేసేది ఈ లిమిటెడ్ లయబిలిటీ కోసం. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలలేదని పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి కంపెనీకి వచ్చిన ఎవడన్నా బుద్ధున్నోడు అన్లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేస్తారమ్మా? చేయరు. కొంతమంది చేస్తారు, అది వేరే విషయం. ఓకేనా? లా నీకు ప్రొవిజన్ ఇస్తుంది స్టార్ట్ చేసుకోమని. నువ్వు స్టార్ట్ చేస్తావా చేయవా ఇది అల్టిమేట్లీ నీ ఇష్టం. ఓకేనా? నెక్స్ట్ ఇంకో పాయింట్ జాగ్రత్త వినండమ్మా. అన్లిమిటెడ్ కంపెనీ ఎలా సార్ ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళ పేర్లో అన్లిమిటెడ్ అని పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే కంపెనీ ఉందమ్మా, అది అన్లిమిటెడ్ కంపెనీ అనుకోండి. ఏబీసీ బ్రాకెట్లో అన్లిమిటెడ్ లిమిటెడ్ అని ఉంటుంది అన్నమాట. లేదా ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాకెట్లో అన్లిమిటెడ్ అని ఉంటుంది. ఈ బ్రాకెట్లో ఈ పేరు ఉంటుంది. ఏం పేరు? అన్లిమిటెడ్ అని ఉంటుంది. ఆ బ్రాకెట్లో ఆ పేరు ఉందంటే అర్థం ఏంటి? అది అన్లిమిటెడ్ కంపెనీ అని. నువ్వు ఎప్పుడైనా చూసావా బయట? మీరు ఇలాంటివి చూసారా? అన్లిమిటెడ్ అనే పేరుతో ఎప్పుడైనా చూసారా? చూడరు, ఎందుకంటే ఇవి అంత ఫేమస్ కాదు.
ఎందుకు ఫేమస్ కాదంటే మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడు ఇలాంటి కంపెనీలు స్టార్ట్ చేయరు అందుకనమాట. ఓకేనా? సో ఎవ్రీ అన్లిమిటెడ్ కంపెనీ మస్ట్ హ్యావ్ ఏ నేమ్ కాల్డ్ అన్లిమిటెడ్ ఇన్ ఇట్స్ నేమ్. వాళ్ళు అన్లిమిటెడ్ అనేటువంటి ట్యాగ్ లైన్ని వాళ్ళు వాళ్ళ పేరులో పొందుపరుచుకోవాలి, పెట్టుకోవాలి. ఇప్పుడు పబ్లిక్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ పెట్టుకోవట్లేదా? ప్రైవేట్ కంపెనీ అయితే పీవీటీ ఎల్టీడీ అని పెట్టుకోవట్లేదమ్మా. అంటే చూడగానే తెలుస్తుంది నీకేమని ఇది ప్రైవేట్ కంపెనీ అని. పబ్లిక్ కంపెనీ అయితే ఎల్టీడీ అని పెట్టుకుంటుంది లిమిటెడ్ అని, పీవీటీ లేదంటే అది పబ్లిక్ అని. ఇందాకే చెప్పా ప్రైవేట్ కంపెనీ కానిది పబ్లిక్ కంపెనీ అట్లా అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకో మాట జాగ్రత్తగా వినండి. ఈ లిమిటెడ్ కంపెనీస్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. లిమిటెడ్ బై షేర్స్ అలాగే లిమిటెడ్ బై గ్యారంటీ అని 2 ఉంటాయి. లిమిటెడ్ బై షేర్స్, లిమిటెడ్ బై గ్యారంటీ అంటే అర్థం ఏంటంటే, లిమిటెడ్ బై షేర్స్ అంటే అర్థం ఏంటంటేనమ్మా ఈ కంపెనీలో మెంబర్స్ ఎవరైతే ఉంటారో, మెంబర్స్ అనొచ్చు లేదా వాళ్ళని షేర్ హోల్డర్స్ అనొచ్చు, ఇద్దరు ఒకటేనమ్మా. మెంబర్స్ షేర్ హోల్డర్స్ 2 చెప్తున్నారు, ఇద్దరు వేరు వేరు అనుకోవద్దు, ఇద్దరు ఒకళ్ళే. సో ఈ లిమిటెడ్ కంపెనీలో షేర్స్, లిమిటెడ్ బై షేర్స్ అనేటువంటి కంపెనీలో మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి లయబిలిటీ ఎక్కడి వరకు వస్తుందంటే, వాళ్ళు ఎన్ని షేర్లు అయితే కొన్నారో ఆ షేర్ల యొక్క ఫుల్ అమౌంట్ వరకే వాళ్ళకి లయబిలిటీ వస్తుంది తప్ప అంతకు మించి వాళ్ళకి లయబిలిటీ రాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కంపెనీలో 1000 షేర్స్ కొన్నా. ఒక్కొక్క షేరు 100 రూపీస్ అంటే ఎంతమ్మా? 1 lakh నేను పెట్టింది ఇన్వెస్ట్మెంట్. మొత్తం ఫుల్లీ పెయిడ్, మొత్తం డబ్బులు ఇచ్చేసాను, 1 lakh అయిపోయింది. ఇప్పుడు కంపెనీ నేను షేర్స్ కొన్న 2 సంవత్సరాలకి కంపెనీ బాగా లాసెస్లోకి వెళ్ళిపోయింది. కంపెనీ వైండప్ స్టేజ్కి వచ్చేసింది. కంపెనీ ఆస్తులన్నీ అమ్మేసినా సరే అప్పులు ఇంకా తీరలేదు, ఇంకా డబ్బులు మిగిలిపోయినాయి. ఆ క్రెడిటర్స్ వచ్చి నేను షేర్ హోల్డర్ కాబట్టి నన్ను కూడా అడుగుతున్నారు, నువ్వు షేర్ హోల్డర్వే కదా ఎంతో కొంత డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు. నేను ఇవ్వాలా? I don't need to contribute any sort of amount for that purpose. Why? Because this is a limited company. ఒకవేళ అన్లిమిటెడ్ కంపెనీ అయితే నిజంగా నాకు చాలా లాస్ వచ్చేది, నేను డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇది లిమిటెడ్ కంపెనీ కాబట్టి ఐ డోంట్ నీడ్ టు కాంట్రిబ్యూట్ ఎనీథింగ్. నేనేం కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా షేర్లు నేను కొన్నాను చూసారా, ఈ డబ్బులు పోతే ఎంత, అంతమించి నేను 1 lakh పెట్టాను కదా, మహా అయితే నాకు ఈ 1 lakh లాస్, అంతమించి నాకు లాస్ ఏ ఉండదు. అపార్ట్ ఫ్రమ్ 1 lakh నాకు ₹1 కూడా లాస్ అనేది రాదు. మహా అయితే నేను అక్కడ పెట్టిన అమౌంట్ పోతుంది అంతే. అంటే చూడండి నా లయబిలిటీ లిమిటెడా కాదా? లిమిటెడ్ బై షేర్స్. మహా అయితే నా షేర్స్ పోతాయి అంతే, అంత నుంచి ఏం లేదు. ఇందులోనే ఇంకోటి చెప్తున్నా వినండి. 1000 షేర్స్ కొన్నానమ్మా నేను, ఒక్కోటి 100 రూపీస్, 80 రూపీస్ పే చేసా, 20 రూపీస్ పెండింగ్ ఉంది. అంటే పార్ట్లీ పేడప్ అనమాట. 80 రూపాయలు పే చేశాను, 20 రూపీస్ పెండింగ్ ఉంది. ఇప్పుడు క్రెడిటర్స్ వచ్చి అడిగితే నేను ఇవ్వాలి, ఎంత ఇవ్వాలంటే అప్ టు 20 రూపీస్ మాత్రమే ఇవ్వాలి. 1000 × 80,000 ఇచ్చేసాను కదా, ఇంకా పెండింగ్ ఎంత? 1000 × 20 అంటే 20,000. ఈ 20,000 మాత్రం ఇస్తే సరిపోదు, అంత మించి ఏంటి. ఇప్పుడు ఈ 20,000 ఇచ్చాను అనుకో, ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్, చాలా, ఇంకేం అక్కర్లేదు. మా లయబిలిటీ 10 లక్షలు ఉంది, నువ్వేంటి 20,000 ఇచ్చావు అంతే, నేను ఇస్తాను. వై? బికాజ్ మై లయబిలిటీ ఈజ్ లిమిటెడ్ టు వాట్ ఎక్స్టెంట్? లిమిటెడ్ టు మై షేర్ వాల్యూ. మై షేర్ వాల్యూ ఎంత? 100 రూపాయలు. అందులో ఎంత ఇచ్చేసాను ఆల్రెడీ కంపెనీకి? 8. ఇంకా ఎంత ఇవ్వాలి? 20 ఇస్తే చాలు. అదే ముందే 100 ఇస్తే అసలు నేను ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది లిమిటెడ్ బై షేర్స్ అంటే అర్థం. అంటే నా షేర్ల వాల్యూ వరకు మాత్రమే లిమిట్ ఉంటుంది, అంతమించి నాకు ఎక్స్ట్రా లయబిలిటీ ఏమీ వచ్చే అవకాశం లేదు. రెండోది లిమిటెడ్ బై గ్యారంటీ అని ఇంకోటి ఉంటుంది. లిమిటెడ్ బై గ్యారంటీ అంటే అర్థం ఏంటంటే, లిమిటెడ్ బై గ్యారంటీ అని ఒకటి ఉంటుందమ్మా. ఈ లిమిటెడ్ బై గ్యారంటీ అంటే అర్థం ఏంటంటే, షేర్స్ ఏవైతే ఉంటాయో, కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ మెంబర్స్ని అడాప్ట్ చేసుకునేటప్పుడు, ఐ మీన్ లోపలికి వీళ్ళు మా మెంబర్స్ అని జాయిన్ చేసుకునేటప్పుడు వాళ్ళు అడుగుతారు మెంబర్స్ని, రేపు పొద్దున్న నువ్వు జాయిన్ అవుతున్నా బాగానే ఉంది, రేపు పొద్దున్న కంపెనీకి ఏదైనా కష్టం వస్తే ఆర్ ఎల్స్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ వైండప్ అయిపోయి లైబిలిటీస్ తీర్చలేని సిచ్యువేషన్లో ఉంటే నువ్వు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తావు కంపెనీకి, అంటే ఎంతవరకు షూరిటీ ఇస్తావు అని అడుగుతారు.
ఆ షూరిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు నేను ఒక 10,000 వరకు షూరిటీ ఇస్తాను అంటాడు, ఒకడు 50,000 అంటాడు, ఒకడు 10 లక్షలు అంటాడు. ఎవరి కెపాసిటీ బట్టి వాడు గ్యారంటీ ఇస్తారు. ఎవరు గ్యారంటీ ఇచ్చిన దాన్ని బట్టి దానికి అంత ఓనర్షిప్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 పర్సన్స్ ఉన్నారు, 10,000, 50,000, 10 lakhs, అది ముగ్గురు ఉన్నారు అనుకోండి, ముగ్గురు పర్సన్స్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు కంపెనీ రేపొద్దున ఫైనాన్షియల్ క్రైసిస్లో ఇబ్బంది పడుతూ తన అప్పులు తను తీర్చుకోలేని సిచ్యువేషన్లో కనుక ఉంటే, ఇలాంటి సిచ్యువేషన్లో కంపెనీ ఏం చేస్తుందంటే ఈ మెంబర్స్ వాళ్ళ ఆస్తులను, కంపెనీ ఆస్తులు అమ్మేసినా సరే అప్పులు తీరలేదు అనుకోండి, అప్పుడు ఈ మెంబర్స్ దగ్గరికి వచ్చి ఫస్ట్ రౌండ్ ఎంత పడుతుంది, 10,000 అంతే, అంతమించి అక్కర్లేదు. లిమిటెడ్ బై గ్యారంటీ కాబట్టి జాయినింగ్ టైంలో వాళ్ళు ఎంతైతే గ్యారంటీ ఇచ్చారో అంతవరకు లైబిలిటీ రిస్ట్రిక్ట్ అయి ఉంటుంది, అంతకు మించి లైబిలిటీ ఏమి ఎక్సీడ్ అవ్వదు. అంటే దేర్ లైబిలిటీ ఈజ్ లిమిటెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ దట్ గ్యారంటీ. వాళ్ళు ఎంతైతే గ్యారంటీ ఇచ్చారో అంతవరకు వాళ్ళ లైబిలిటీ ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అది లిమిటెడ్ అన్లిమిటెడ్ అనమాట. ఓకేనా? అంటే లైబిలిటీ అనేది అన్లిమిటెడ్గా ఉండే కంపెనీస్ కొన్ని ఉంటాయి. ఇలాంటి కంపెనీస్ని ఐడెంటిఫై చేయడానికి కష్టమా, ఈజీగా? ఈజీ. ఎలాగా? వాళ్ళ పేరులో అన్లిమిటెడ్ అనేది ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఈ లిమిటెడ్ అనేటువంటి వాటిని కూడా గుర్తించడం చాలా ఈజీ. పేరు చివర ఎల్టీడీ ఉంటుంది. అమ్మ పీవీటీ ఎల్టీడీ అయినా నార్మల్ ఎల్టీడీ అయినా కామన్గా ఏముంది, లిమిటెడ్ అని ఉంది. లిమిటెడ్ అంటే అర్థం ఏంటి? ఆ కంపెనీలో ఉన్నటువంటి మెంబర్స్ యొక్క లైబిలిటీ లిమిటెడ్. చాలామందికి డౌట్ ఉంటుంది, ప్రతి కంపెనీకి చివర లిమిటెడ్ 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 అని ఉందండి. వాట్ ఈజ్ లిమిటెడ్? ఏం లిమిట్ చేస్తున్నారు? లైబిలిటీ లిమిట్ చేస్తున్నారు. అదే అన్లిమిటెడ్ కంపెనీకి అయితే లిమిటెడ్ అని ఉండదు, అన్లిమిటెడ్ అని ఉంటుంది పేరు చివర. అర్థమైంది? నెక్స్ట్ చూడండి అమ్మా. సో కంపెనీ ఫార్మ్డ్ అండర్ సబ్సెక్షన్ 1 మేబీ, అంటే పైన మనం మాట్లాడుకున్న కంపెనీ ఇద్దరితోనో ఏడుగురితోనో ఒకరితోనో స్టార్ట్ అయింది కదా, ఆ కంపెనీ మేబీ లిమిటెడ్ బై షేర్స్, మేబీ లిమిటెడ్ బై గ్యారంటీ, ఆర్ మేబీ అన్లిమిటెడ్ కంపెనీ. ఎలా అయినా ఉండొచ్చు. అది లిమిటెడ్ బై షేర్స్ అన్న అయి ఉండొచ్చు, లిమిటెడ్ బై గ్యారంటీ అన్న అయి ఉండొచ్చు, అన్లిమిటెడ్ కంపెనీ అన్న అయి ఉండొచ్చు. ఏ కంపెనీ అయినా అది అయి ఉండొచ్చు. దేర్ఫోర్ based on the method of incorporation, companies may be categorized based on their liability structure. సో ఆ లైబిలిటీ బట్టి విడగొడతారు. ఫర్దర్ అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది పబ్లిక్ ప్రైవేటు, ఆ పబ్లిక్ ప్రైవేట్ తర్వాత లిమిటెడ్ అన్లిమిటెడ్లో అన్లిమిటెడ్ కంపెనీ, లిమిటెడ్లో మళ్ళీ రెండు, లిమిటెడ్ బై షేర్స్, లిమిటెడ్ బై గ్యారంటీ. ఇవి కాకుండా ఇంకా ఏమున్నాయి? ఫర్దర్ కంపెనీస్ మే బీ క్లాసిఫైడ్ ఇంటూ మెనీ టైప్స్ సచ్ యాజ్, ఇంకేమున్నాయి ఇవి కాకుండా? స్టాట్యూటరీ కంపెనీ అని ఉంది, అలాగే రిజిస్టర్డ్ కంపెనీస్ అని ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ కంపెనీస్, అసోసియేషన్స్ నాట్ ఫర్ ప్రాఫిట్, గవర్నమెంట్ కంపెనీస్, ఫారిన్ కంపెనీస్, హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీస్. వెరీ సింపుల్ అన్నమాట ఇవన్నీ. సారీ ఇది బేసిక్సే కాబట్టి నేను నార్మల్గా చెప్పేస్తాను. వీటికి సంబంధించి మెటీరియల్ మీకు మెయిన్ మెటీరియల్లో ఉంటుంది, ఇక్కడ ఏం అక్కర్లేదు. రేపు క్లాస్లో మనం ఫార్మేషన్ ఆఫ్ ద కంపెనీ, హౌ టు ఫార్మ్ ఏ కంపెనీ అది చూద్దాం రేపు క్లాస్లో. డాక్యుమెంటేషన్ ఇవన్నీ ఉంటాయి, ఆ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక్కొక్కటి నార్మల్గా మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాట్యూటరీ కంపెనీ అని ఉంది. అసలు ఏంటి స్టాట్యూటరీ కంపెనీ? మీరు ఎప్పుడైనా సిగరెట్ బాక్స్ మీద చూస్తే లేదా సినిమాకి వెళ్ళినా స్టాట్యూటరీ వార్నింగ్ అని ఉంటుంది. స్టాట్యూటరీ వార్నింగ్ అంటే అర్థం ఏంటి? చట్టబద్ధమైన హెచ్చరిక. చట్టబద్ధమైన హెచ్చరిక అంటే అర్థం ఏంటమ్మా? అంటే ఆ వార్నింగ్ నీకు ఒక చట్టం ఇస్తుంది, ఒక మనిషి ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి అమ్మా, ఇక్కడ కూడా ఇదిగోండి జాగ్రత్తగా వినండి. కంపెనీ ముందే ఉంది స్టాట్యూటరీ అంటే చట్టబద్ధమైనటువంటి కంపెనీ. అంటే ఒక లాని బేస్ చేసుకుని ఒక లా ద్వారా దానికి ఐడెంటిటీ వచ్చి అది కనుక ఫామ్ అయితే అది ఒక స్టాట్యూటరీ కంపెనీ. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎల్ఐసి ఉందనుకున్నామా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎల్ఐసికి సపరేట్ ఒక యాక్ట్ ఉంది. ఇన్సూరెన్స్ యాక్ట్ కాదు, ఎల్ఐసి యాక్ట్ పేరే ఎల్ఐసి యాక్ట్. ఎల్ఐసికి సపరేట్ యాక్ట్ ఉందమ్మా, ఇన్సూరెన్స్ యాక్ట్ కాదు. ఇన్సూరెన్స్ యాక్ట్ వేరు. ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యాక్ట్ 1956
అర్థమవుతుందా? సో ఇట్లా కొన్ని కంపెనీస్ పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా రూపొందించబడి ఫామ్ అయిన కంపెనీస్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ స్టాట్యూటరీ కంపెనీస్. ఇవన్నీ ఏ కంపెనీస్ అమ్మా? స్టాట్యూటరీ కంపెనీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఉందనుకోండి, టాటా ఈజ్ నాట్ ఏ స్టాట్యూటరీ కంపెనీ. టాటా యాక్ట్ అని ఏం లేదు. అర్థమైందా? వస్తుందని చూద్దాం. టాటా యాక్ట్ అని కొట్టే వస్తుంది. అసలు అలాంటివి ఏం లేవమ్మా. అది ఓకే ట్రై చేయాలి. గూగుల్ తిట్టకుండా ఉంటే చాలు. టాటా యాక్ట్, టాటా పిఎంఎస్ యాక్ట్, ఈ యాక్ట్ అంటే నార్మల్ యాక్ట్ కాదు, ఇది వేరు. సో ఏసీటీ ఏదో బండి మోడల్ పేరు అనుకుంటా టాటా యాక్ట్ అంటే ఇవే వస్తున్నాయి. సో దీనికి యాక్టే ఉండదు, ఎందుకంటే ఇది ఒక పబ్లిక్ కంపెనీ. ఇదేం యాక్ట్ ఒక చట్టం ద్వారా పార్లమెంట్లో ఫామ్ అయ్యి స్టార్ట్ అయిన కంపెనీ కాదు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఇండియా అనేది ఇంకా ఫామ్ అవ్వకముందే టాటా కంపెనీ ఉంది. ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందే టాటా కంపెనీ ఉంది. ఓకే. సో ఏంటిది ఈ బాగుందా? టాటా మోటార్సా? మోటార్స్ ఏం అయ్యి ఉండొచ్చు, కానీ టాటాస్ 1800స్లోనే ఉన్నారమ్మా. 1800స్లోనే, అంటే బ్రిటిష్ రూలింగ్ ఉన్నప్పుడే టాటాస్ ఉన్నారు. అంతెందుకు టాటా స్టీల్ 1890స్లో పెట్టారు. మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది అంటే 50 సంవత్సరాల ముందే వాళ్ళు టాటా స్టీల్ పెట్టారు. సో మోటార్స్ మేబీ నువ్వు చెప్పినట్టే అయ్యి ఉండొచ్చు. సో అట్లా స్టాట్యూటరీ కంపెనీ అంటే అర్థం ఏంటంటే ఏ కంపెనీ విచ్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫార్మ్డ్ బై ఎన్ యాక్ట్ పాస్ ఇన్ ద పార్లమెంట్. పార్లమెంట్లో ఒక యాక్ట్ ద్వారా పవర్స్ ఉన్నటువంటి కంపెనీ స్టాట్యూటరీ కంపెనీ. రెండోది రిజిస్టర్డ్ కంపెనీస్. రిజిస్టర్డ్ కంపెనీస్ ఏంటమ్మా వినిపించావా? ఓకే. రిజిస్టర్డ్ కంపెనీస్. రిజిస్టర్డ్ కంపెనీస్ అంటే అర్థం ఏంటంటే ఇది ఒకప్పుడు ఉండేవమ్మా, ఇప్పుడు అలాంటివి రూల్స్ ఏం లేవు. అంటే పాత చింతకాయ పచ్చడి మన ఓల్డ్ కంపెనీస్ యాక్ట్ చూసారా? ఇదే యాక్ట్ 2013 యాక్ట్. ఓల్డ్ కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం అప్పుడు కొన్ని కంపెనీస్కి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా పర్లేదు, అన్రిజిస్టర్డ్ కంపెనీస్ కింద వీళ్ళు అలో చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి లేదమ్మా. నిన్ను కంపెనీ అనాలంటే నువ్వు ఖచ్చితంగా కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు ఆ రిజిస్టర్డ్ కంపెనీ అనే దానికి రిలవెన్స్ లేదు, ఎందుకంటే యాజ్ ఆఫ్ నో ఎవ్రీ కంపెనీ ఈజ్ ఏ రిజిస్టర్డ్ కంపెనీ. కానీ ఒకప్పుడు పాత రోజుల్లో అన్రిజిస్టర్డ్ కంపెనీస్ అని కొన్ని ఉండేవి. అంటే కంపెనీగా స్టార్ట్ అయ్యి రన్ అవుతుంటాయి, కానీ చట్టబద్ధమైన గుర్తింపు వాటికి ఉండదు, రిజిస్ట్రేషన్ లేనివాడు. అరే మీ దగ్గర ఒక కిరాణా షాప్ ఉందనుకుంటారా, ఆ కిరాణా షాప్ వాళ్ళు ఏ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ తీసుకుని నార్మల్లీ నువ్వు కిరాణా షాప్ పెట్టాలన్నా ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ షాప్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, తెలుసా మీకు? ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ షాప్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. యాక్ట్ ప్రకారం నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకొని మీరు ఎప్పుడైనా పాత షాప్లోకి వెళ్తే ఉన్నప్పుడు సర్టిఫికేట్ ఏలాడుతూ ఉంటుంది, బూజు పట్టిపోయి. అర్థమైంది? దాని ప్రకారం రిజిస్ట్రేషన్ ఉండాలమ్మా. అప్పుడప్పుడు వీళ్ళు వస్తారు, ఎవరు తూనికలు కొలతలు అధికారులు, ఈ మెజర్మెంట్స్ అంటే కాటాలన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా ఇట్లా చెక్ చేయడానికి వస్తారు. వాళ్ళు చెక్ చేస్తారు నీ సర్టిఫికేట్స్. అదిగోండి ఎస్ఎండి యాక్ట్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988. దీని ప్రకారం నీకు రిజిస్ట్రేషన్ ఉండాలి నువ్వు షాప్ పెట్టాలంటే. ఇప్పుడు మన ఇంటి పక్కన కిరాణా షాప్ అంకుల్ దగ్గరికి వెళ్ళి అకార్డింగ్ టు ద ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1988 నీకు అసలు ఇది ఉందా అని అడిగాం అనుకోండి, అని తలగొక్కుని వీడికి ఏదో పిచ్చి పెట్టినట్టుంది, మొన్నదాకా బాగానే ఉండేవాడు, ఈ మధ్య బుర్ర తిరిగినట్టున్నారు అనుకుంటాడు. ఎందుకంటే అన్రిజిస్టర్డ్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళే లార్జ్ లెవెల్లో బిజినెస్ చేయరు, ఏదో టైం పాస్ చేసుకుంటూ ఉంటారు. సో అట్లా అన్నమాట. సో ఒకప్పుడు రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ అని ఉండేవమ్మా కంపెనీస్లో. ఇప్పుడు అలాంటి ఫెసిలిటీ ఏం లేదు. నువ్వు రన్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే, అదొకటి. రెండోది ఎగ్జిస్టింగ్ కంపెనీస్. దీని అర్థం ఏంటంటే కొత్త కంపెనీస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2013. ఈ 2013 యాక్ట్ వచ్చి 2013 కొత్త కంపెనీస్ యాక్ట్ వచ్చిందంటే అంటే దీనికి ముందు కంపెనీస్ ఏమీ ఎస్టాబ్లిష్మెంట్లో లేవా? బోల్డ్ ఉన్నాయి. మరి ఇప్పుడు నువ్వు ఈ రోజు నుంచి అప్లై అవుతున్నావు కదా, మరి ప్రీవియస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అంటే నా ప్రకారంగా కాదు, ఈ యాక్ట్ ప్రకారంగా కాకుండా ప్రీవియస్ ఎనీ లా ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అందరూ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అవుతారు.
నెక్స్ట్ అసోసియేషన్స్ నాట్ ఫర్ ప్రాఫిట్. ఇక్కడే కొత్త కంపెనీస్ యాక్ట్లో వీటిని సెక్షన్ 25 కంపెనీస్ అని అంటారు. ఏమంటారు? ఇదిగోండి సెక్షన్ 25 కంపెనీ ఏమన్నారు చూడండి. యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ 1956 పాత్ అయితే ఏ సెక్షన్ 25 కంపెనీ, సిమిలర్ టు ఏ కొత్తదైతే సెక్షన్ 8 కంపెనీ కొత్తదైతే. ఓకేనా? ఈజీ. ఒకసారి చదవండి. ఏమన్నాడు? నాట్ ఫర్ ప్రాఫిట్ చారిటబుల్ కంపెనీ ఫార్మ్డ్ విత్ ద సోల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రమోటింగ్ సంథింగ్, కామర్స్, ఆర్ట్, ఎవడిష్టం వాడిది. కొంతమంది ఏమంటారు పిల్లల్ని చదివించడానికి పెడతారు, కొంతమంది కుక్కలవి చూసుకోవడం పెడతారు, కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం పెడతారు, కొంతమంది హ్యాండిక్యాప్డ్ పీపుల్ కోసం పెడతారు, కొంతమంది ఈ బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఉండేటువంటి ఆడవాళ్ళు చిన్నపిల్లల కోసం పెడతారు, కొంతమంది విడోస్ కోసం పెడతారు, వితంతువులు అంటారు కదా, భర్త చచ్చిపోయడానికి. ఎవరి ఇష్టం వాడిది, ఎవరు దేనైనా ప్రమోట్ చేసుకోవచ్చు అట్లా. సో అసోసియేషన్స్ నాట్ ఫర్ ప్రాఫిట్ అనమాట. పాతది అనేది సెక్షన్ 25 కంపెనీస్ అని అంటారు, కొత్తదైతే సెక్షన్ 8 కంపెనీస్ అని అంటారు. అర్థమైందా? అసోసియేషన్స్ నాట్ ఫర్ ప్రాఫిట్ అంటే వీళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ కంపెనీలుగా రన్ అవుతూ ఉంటారు, కానీ వీళ్ళ ఆబ్జెక్టివ్ లాభం సంపాదిద్దామని కాదు. ఈ ప్రాసెస్లో లాభాలు వస్తే వాళ్ళని తీసి బయటపడేరు, వాళ్ళతోనే ఉంచుకుంటారు. వాళ్ళ ఆబ్జెక్టివ్స్ని ప్రమోట్ చేయడం కోసం వాటిని వాడుకుంటారు అట్లా. సో ఇప్పుడు ఎన్ని మాట్లాడడం మీకు అర్థమైన? స్టాట్యూటరీ కంపెనీ అంటే అర్థమైందా? చట్టబద్ధమైనటువంటి కంపెనీ అంటే ఒక చట్టం ద్వారా, ఒక స్పెషల్ యాక్ట్ ద్వారా ఫామ్ అయినటువంటి కంపెనీసే స్టాట్యూటరీ కంపెనీ. మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ చూపిస్తా చూడండి. పాకిస్తాన్ ఎందుకు వచ్చింది? ఇదిగోండి నా మెనూనే చూడండి. ఎల్ఐసి, ఆర్బీఐ, ఎయిర్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, గెయిల్, బోర్డు ఉంటాయి ఇంకా. అర్థమైందా? స్టాట్యూటరీ బాడీస్ లిస్టులోకి వెళ్తే ఈ పేర్లు ఎప్పుడైనా మీరు వినుంటారు ఖచ్చితంగా. ఇదిగోండి పబ్లిక్ స్టాట్యూటరీ ఆర్గనైజేషన్స్ అనమాట, రకరకాలు ఇలాంటివి. ఈ పేర్లు ఖచ్చితంగా వినుంటారు కదా. ఆర్బీఐ పేరు విన్నారా? వింటుంటారు. ఎయిర్ ఇండియా కార్పొరేషన్, ఎల్ఐసి, ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ ఎప్పుడైనా లంచ్ బ్రేక్ తర్వాత రమ్మంటాడు కదా ఆడే. నెక్స్ట్ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, వీళ్ళందరూ రకరకాలైనటువంటి స్టాట్యూటరీ కార్పొరేషన్స్ అనమాట. వీళ్ళు అంటే వీళ్ళని మేనేజ్ చేయడానికి వీళ్ళకి సపరేట్ చట్టం ఉంది, సపరేట్ యాక్ట్ ఉంది వీళ్ళకి. అర్థమైందా? సో వీళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కాదు, వీళ్ళకంటూ ఓన్ వెహికల్ ఉందన్నమాట. అట్లా ఏం డూస్ అండ్ డోంట్స్ యాక్ట్లో ఉంటాయి. అలాగని కంపెనీస్ యాక్ట్ అసలు వీళ్ళకి అప్లికబుల్ కాదని కాదు, కామన్ ఏరియాస్లో కంపెనీస్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ రిజిస్టర్డ్ కంపెనీస్ ఆల్రెడీ చెప్పాను. యాజ్ ఆఫ్ నో రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్ అంటూ డిఫరెన్సియేషన్ ఏమీ లేదు, అన్నీ రిజిస్టర్డ్. నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కూడా చెప్పాను. ఈ యాక్ట్ ప్రకారంగా కాకుండా, కొత్త కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా కాకుండా వేరే యాక్ట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ కాబడి ఈ రన్ అవుతున్నటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఎగ్జిస్టింగ్ కంపెనీసే. నెక్స్ట్ ఇప్పుడే మాట్లాడాం అసోసియేషన్స్ నాట్ ఫర్ ప్రాఫిట్ అంటే ఒక చారిటబుల్ యాక్టివిటీ కోసం లేదా ఒక సోషియో ఎకనామిక్ కాజ్ కోసం, ఒక ఆర్ట్ని కానీ కామర్స్ని కానీ ప్రమోట్ చేయడం కోసం కంపెనీ స్టార్ట్ అయింది. అంటే లాభాపేక్ష లేకుండా స్టార్ట్ అయ్యి, అంటే వాళ్ళకి లాభాలు రాకూడదని కాదు, ఇవాళ రేపు వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తాయి. ఇప్పుడు సిఏ ఇన్స్టిట్యూట్ ఉందమ్మా, అది కంపెనీ కాదులే కానీ చెప్తుంది. సిఏ ఇన్స్టిట్యూట్ ఉంది, అలాగే సిఎంఏ ఇన్స్టిట్యూట్ ఉంది. వీళ్ళకి లాభాలు వస్తున్నాయి రావట్లేదా? నష్టాలు రావమ్మా. అర్థమైందా? ఎందుకంటే ఒకప్పుడు చాప్టర్స్ ఎలా ఉండేయంటే ఇప్పుడు చాప్టర్స్ చూస్తే మీకు ఆ డిఫరెన్సియేషన్ ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు అడ్మిషన్స్ కానీ ఇంట్లో కానీ క్యాష్ హోల్డింగ్ కానీ వాటి బ్యాలెన్స్ షీట్ కానీ ఒకసారి మీరు చూస్తే అప్పటికి ఇప్పటికి లాట్ ఆఫ్ డిఫరెన్సియేషన్. చాప్టర్స్ అసలు ఒక్కటి ఎలా తయారవుతుంది, ఇంద్రభవనాల్లా తయారవుతుంది. సెంట్రల్ ఏసీస్, లైబ్రరీస్. ఒకప్పుడు చాప్టర్ అమ్మ నాకు బాగా గుర్తు, విజయవాడ చాప్టర్ నేను చదువుకునే రోజుల్లో విజయవాడ చాప్టర్ అన్నపూర్ణ శకుంతల థియేటర్ బీసెంట్ రోడ్లో ఉండేది. అన్నపూర్ణ శకుంతల థియేటర్, నాగార్జున థియేటర్. ఆ థియేటర్ వెనకాల ఒక పాడుపడిపోయిన ఒక ఇల్లులా ఉండేది. గట్టిగా అనిపించేది రేపు కానీ ఎల్లుండి కానీ పెద్ద వర్షం పడితే ఇది పడిపోద్ది,
అట్లుండేదమ్మా. శిథిలావస్థలో ఒక పాత బిల్డింగ్ ఉండేది, ఆ పాత బిల్డింగ్లో చాప్టర్ ఉండేది. ఎట్లా అంటే పెద్దగా కంప్యూటర్స్ కానీ స్టాక్ మెయింటైన్ చేయడం అసలు ఏం ఉండవు, నథింగ్. ఇప్పుడు మీరు ఒకసారి విజయవాడ రీసెంట్ రోడ్లో అదే ఏరియాలో ఒకసారి వెళ్ళి చాప్టర్ చూడండి, సిఏ చాప్టర్ ఆఫీస్ ఎంత బాగుందో చూడండి, ఇంద్రభవనంలా ఉంది. మళ్ళీ దానిలో ఒక ఫ్లోర్ లైబ్రరీ, ఒక ఫ్లోర్ మెంబర్స్కి మీటింగ్, అర్థమవుతుంది, ఒక ఫ్లోర్ క్లాసెస్, కింద ఫ్లోర్ అంతా కూడా అడ్మిన్ ఆఫీసు, టోటల్ సెంట్రలైజ్డ్ ఏసీ, ఫుల్ ఆన్ గ్లాస్ బిల్డింగ్. ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయి? అదే అనమాట. అంటే వీళ్ళు లాభం కోసం పనిచేయరు, నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ, బట్ లాభం వస్తే కాదందరు. అర్థమైందా? సో అట్లా. కానీ ఆ లాభాలన్నీ మళ్ళీ ఓన్గా వీళ్ళు డివిడెండ్స్ పంచుకొని వీళ్ళు తినేయడానికో ఏదో ఇంకోటి ఏదో పనులు చేయడానికి కాదు, ఓన్లీ ఆ పనులు ప్రమోట్ చేయడానికి. సిఎంఏ ఇన్స్టిట్యూట్ ఇస్ ఆల్సో నాట్ అన్ ఎక్సెప్షన్ అమ్మా, అది కూడా అంతే. విపరీతమైన డబ్బులు. ఒకప్పుడు ఫీజులు ఎంతమ్మా? 2000, 1600, 5000, 10,000 ఇట్లా ఉండేవి. ఫౌండేషన్కి నాకు తెలిసి 4-5 వేలు ఉన్నట్టుంది. ఇంటర్కి 20,000. ఫౌండేషన్ 6ఆ? ఓహో, 1200, 1400 రా ఫౌండేషన్కి. ఇప్పుడు 6,000. ఇంటర్కి 23. పోనీ 20,000 నెట్గా, 20,000. అంతకుముందు 8,000, 12,000 ఉంది. మంచిది, డిపెండ్స్ అండి, కానీ మనకి ఎందుకులే కానీ. సో అది నెక్స్ట్ గవర్నమెంట్ కంపెనీస్. గవర్నమెంట్ కంపెనీస్ డెఫినేషన్ ఇస్ వెరీ సింపుల్. ఏ కంపెనీలో అయితే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా వీళ్ళిద్దరూ కానీ 51%కి తగ్గకుండా ఓనర్షిప్ని హోల్డ్ కనుక చేస్తుంటే దాన్ని గవర్నమెంట్ కంపెనీ అంటారు. ఆ 51% ఓనర్షిప్ని మొత్తం స్టేట్ గవర్నమెంటే హోల్డ్ చేయొచ్చు, మొత్తం సెంట్రల్ గవర్నమెంటే హోల్డ్ చేయొచ్చు, లేదా కొంత స్టేట్ గవర్నమెంట్, కొంత సెంట్రల్ గవర్నమెంట్ హోల్డ్ చేయొచ్చు, ఎవరైనా కావచ్చు. దీన్నే పార్ట్లీ బై స్టేట్ గవర్నమెంట్, పార్ట్లీ బై సెంట్రల్ గవర్నమెంట్ అంటాం. సో ఇది గవర్నమెంట్ కంపెనీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందమ్మా, XYZ లిమిటెడ్ అని. ఈ XYZ లిమిటెడ్లో 49% సెంట్రల్ గవర్నమెంట్ హోల్డ్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏం హోల్డ్ చేయట్లా, 0. ఇప్పుడు దీన్ని గవర్నమెంట్ కంపెనీ అని మనం పిలవచ్చా? చెప్పండి, దీన్ని మనం గవర్నమెంట్ కంపెనీ అని చెప్పి పిలవచ్చా? పిలవకూడదు. ఎందుకు పిలవకూడదు? నేనేం చెప్పాను, గవర్నమెంట్ కంపెనీ అని చెప్పి కాల్ఫర్ చేయాలి అంటే ఖచ్చితంగా 51%కి తగ్గకుండా షేర్ గవర్నమెంట్ హోల్డ్ చేయాలి, 51కి తగ్గకూడదు. మరి ఇక్కడ స్టేట్ సెంట్రల్ రెండు కలిపి ఎంత? 49 + 0 ఎంత? 49. లేదా దీన్నే ఇంకొకలా మాట్లాడుకుంటే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ 49%, స్టేట్ గవర్నమెంట్ 1% అనుకోండి. 49 + 1 ఎంత? 50%. ఇప్పుడన్నా దీన్ని గవర్నమెంట్ కంపెనీ అంటారా? ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే 51కి తగ్గకూడదు. 50 ఉంటే సరిపోదమ్మా, 51కి తగ్గకుండా ఎవరు హోల్డ్ చేయాలి? స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా పార్ట్లీ బై స్టేట్ గవర్నమెంట్, పార్ట్లీ బై సెంట్రల్ గవర్నమెంట్ కానీ హోల్డ్ చేస్తుంటే దట్ కంపెనీ విల్ బి కాల్డ్ యాజ్ గవర్నమెంట్ కంపెనీ. చాలా ఉన్నాయి గవర్నమెంట్ కంపెనీస్, BHEL, BEL, ఇప్పుడు మనం ఇందా మాట్లాడుకున్న గెయిల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ONGC కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, NTPC, REC, PFC, అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషను, కొన్ని ఎగ్జాంపుల్స్ కావాలి చూడండి. ఇదిగోండమ్మా, కోల్ ఇండియా అంట, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, BHEL అన్నాం కదా ఇందాక, అది IOC, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, IOC. నెక్స్ట్ SAIL, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ONGC, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, దీన్నే కాంకర్ అంటారు, CONCOR, కాంకర్ అంటారు, కంటైనర్ కార్పొరేషన్, భారత్ ఎలక్ట్రికల్స్, అదే BEL అట్లా ఇందాక, BEL, అవి ఇలాంటి చాలా కంపెనీస్. ఇంకా చూసుకుంటే పవర్ గ్రిడ్, భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్, గెయిల్, PFC, BEML, సెంట్రల్ కోల్ ఫీల్డ్స్, ఇండియన్ ఎయిర్లైన్స్, షిప్పింగ్ కార్పొరేషన్, బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్,
యాంట్రిక్స్, ఎన్టీపీసీ, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, బాల్మేర్ లారీ, ఎంప్లాయీస్, ఈఎస్ఐ అంటారు కదా, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవి గవర్నమెంట్ కంపెనీస్. ఎందుకని తెలుసా? ఈ కంపెనీస్లో 51% ఆర్ మోర్ 51% ఆర్ మోర్ షేర్ హోల్డింగ్ ఎవరికి ఉందంటే గవర్నమెంట్కి ఉంది. ఏ గవర్నమెంట్ అంటే ఎనీ గవర్నమెంట్, ఇట్ మే బి స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఇట్ మే బి సెంట్రల్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా అయి ఉండొచ్చు, వాళ్ళకు ఉంది అనమాట హోల్డింగ్ అంతా కూడా. సో దట్ ఇస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గవర్నమెంట్ కంపెనీ. అంటే అమ్మా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నాట్ లెస్ దాన్ 51% అన్నా 51% ఆర్ మోర్ అన్నా రెండు ఒకటే. ఈ రెండు పదాల్లో దేన్నైనా మీరు వాడుకోవచ్చు. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ మీనింగ్, సిమిలర్ మీనింగ్ అనమాట. సో మీరు రాసేటప్పుడు జాగ్రత్తగా రాసుకోండి. చాలామంది తప్ప ఎట్లా రాస్తారంటే మోర్ దాన్ 50% ఉంటే చాలు అంటారు. మోర్ దాన్ 50 ఈజ్ నాట్ ఎనఫ్. డెఫినేషన్ ప్రకారం వెళ్ళాలంటే 51% ఆర్ మోర్ అన్నా అనాలి, లేదా నాట్ లెస్ దాన్ 51 అన్నా అనాలి. సో 51% ఆర్ మోర్ ఎవరికి ఉండాలి? గవర్నమెంట్కి ఉండాలి. ఏ గవర్నమెంట్కి? ఇట్ మే బి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఇట్ మే బి స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్. ఉంటుంది ఏమవుద్ది? గవర్నమెంట్ కంపెనీ అవుతుంది. సింపుల్. అర్థమైందా అందరికీ? గవర్నమెంట్ కంపెనీ అంటే అర్థమైందమ్మా. నెక్స్ట్ ఫారెన్ కంపెనీ అంటే మీనింగ్ ఈజ్ వెరీ సింపుల్. మన ఇండియాలో ఫోర్స్లో ఉన్న కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా కాకుండా వేరే యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయిన ఏ కంపెనీ అయినా సరే అది ఫారెన్ కంపెనీ. ఏ కంపెనీ విచ్ ఈజ్ రిజిస్టర్డ్ అవుట్ సైడ్ ఇండియా ఇస్ కాల్డ్ ఏ ఫారెన్ కంపెనీ. ఏ కంపెనీ విచ్ ఈజ్ రిజిస్టర్డ్ అవుట్ సైడ్ ఇండియా, మన ఇండియన్ లాస్ ప్రకారం రిజిస్ట్రేషన్ జరిగితే దాన్ని ఇండియన్ కంపెనీ అనే అంటాం. మన ఇండియన్ లా ప్రకారం కాకుండా అవుట్ సైడ్ ఇండియాలో అప్లికబుల్లో ఉన్నటువంటి లా ప్రకారంగా రిజిస్టర్ కాబడిన ఏ కంపెనీనైనా సరే we may call it as a foreign company. దాన్ని మనం ఏమని పిలవచ్చు? ఫారెన్ కంపెనీ అని పిలవచ్చు. ఓకేనా? దట్ ఈస్ ఫారెన్ కంపెనీ. నెక్స్ట్ హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీ. మీనింగ్ ఈజ్ వెరీ సింపుల్. హోల్డింగ్, సబ్సిడరీ అంటే అర్థం ఏంటంటే if a company is holding majority of the shares on other company, then that company is called a holding company. ఇంకా సింపుల్గా చెప్పాలంటే a company which is controlling the other company is called holding company. A company which is being controlled by the other company is called subsidiary company. For example, A limited, B limited అని రెండు ఉన్నాయి. A limited is controlling B limited. స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే జాగ్రత్తగా వినండి అమ్మా. వింటున్నారా? ఇలా ఆన్లైన్లో ఉన్నారా? ఇలా ఆన్లైన్లో అందరూ ఉన్నారా? ఒకసారి అటెండెన్స్ చెప్పండి. కొంతమంది ఈ పాటికే సుప్తావస్థలో ఉండుంటారు, మంచి స్లీప్లో. 5 replies, 6 replies, 7, 8, ఓన్లీ 8ఏనా? 9, 13 replies రావాలి నాకు. 11, 12 వచ్చినాయి. ఒకడెవడో నిద్రపోతాడా? ఇంపోస్టర్ స్పాటెడ్. ఎవడు కనుక్కున్నాడు? ఎవడో నిద్రపోతుంది. ప్రవీణ్, ప్రభుప్రియ, రవి, జయతేజ, శ్రీధర్, చందన, శ్రీకావ్య, రుద్విక, శారద, తేజ, హిమ, సాయి స్నేహ. ఓకే, ఈ పేర్లలో లేనివాడే నిద్రపోతాడు. ఎవడాడు? తేజ అనుకుంటా. తేజ ఇచ్చాడు రిప్లై. తేజ, తేజస్వి ఇద్దరు ఉన్నారా? 1 న్యూ మెసేజ్ అంటే ఏదో తేజస్వి. ఓకే, 13 రిప్లైస్ వచ్చింది. మంచిదమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఓకే, జస్ట్ 1 minute అమ్మా, క్లోజ్ చేసేద్దాం. ఒక్క నిమిషం. మళ్ళీ మీకు 5:30 వరకా 5 వరకా? 5ఏనా? ఓకే, నేను కూడా 5:30 అనుకుని అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా. రైట్. సో అర్థం ఏంటంటే ఇప్పుడు హోల్డింగ్, సబ్సిడరీ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఏ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ బి లిమిటెడ్ని కంట్రోల్ చేస్తుంది అనుకోండి. ఎవరిని కంట్రోల్ చేస్తున్నారు?
ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ని కంట్రోల్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏ లిమిటెడ్ని హోల్డింగ్ కంపెనీ అంటారమ్మా. కంట్రోల్ చేయించుకునేది బి లిమిటెడ్ కాబట్టి బి లిమిటెడ్ని సబ్సిడరీ కంపెనీ అంటారు. ఏ కంపెనీ విచ్ ఈస్ controlling the other company is called a holding company. A company which is being controlled by the other company is called subsidiary company. రాసుకోండి వీలైతే. A company which is controlling the other company is called holding company. A company which is being controlled by the other companies is called subsidiary company. మీకు ఇది కూడా అర్థం కాదనుకోండి, ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు చూడండి, భార్య భర్త ఇద్దరిలో ఆబ్వియస్లీ భార్య భర్తను కంట్రోల్ చేస్తుంది కాబట్టి భార్య హోల్డింగ్ కంపెనీ, భర్త సబ్సిడరీ కంపెనీ. సింపుల్. ఓకేనా? ఎవరైనా ఈ మాట వినకపోతే ప్రకృతి విరుద్ధం అవుతుంది కదా, ఆబ్వియస్లీ వింటారు అందరూ. సో ఆల్వేస్ వైఫ్ హోల్డింగ్ కంపెనీ, హస్బెండ్ సబ్సిడరీ కంపెనీ. ఇంకా బతుకి ఏమంటుందా వాళ్ళు చెప్పింది వెంటనే బీయింగ్ కంట్రోల్డ్ బై ద అదర్ పర్సన్, సబ్సిడరీ కంపెనీ లాగా. అంతేగా అనుకోవడం. ఓకే. సో హోల్డింగ్ సబ్సిడరీ. ఇక్కడతో టైప్స్ ఆఫ్ కంపెనీస్ అయినాయి. అన్నీ అర్థమైనయా? స్టాట్యూటరీ కంపెనీ, రిజిస్టర్డ్ కంపెనీ, ఎగ్జిస్టింగ్ కంపెనీ, అసోసియేషన్ నాట్ ఫర్ ప్రాఫిట్, గవర్నమెంట్ కంపెనీ, ఫారిన్ కంపెనీ, హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీ. సో వెరీ గుడ్. ఇప్పటి వరకు మనం టైప్స్ ఆఫ్ కంపెనీస్ అన్నీ మాట్లాడాం. పబ్లిక్ మాట్లాడాం, ప్రైవేట్ మాట్లాడాం, లిమిటెడ్ కంపెనీ, అన్లిమిటెడ్ కంపెనీ మాట్లాడాం. లిమిటెడ్లో మళ్ళీ రెండు మాట్లాడాం, లిమిటెడ్ బై షేర్స్, లిమిటెడ్ బై గ్యారంటీ. అండ్ అలాగే ఈ టైప్స్ కూడా మాట్లాడేసాం. ఓకేనా? ఇంకా నాకు 2 minutes ఉంది క్లాసు. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి రైజ్ చేయండి. డౌట్స్ ఉంటే అడగండి. ఏమీ లేకపోతే సెషన్ క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ సార్ వస్తారు. ఏ క్లాస్ అమ్మా నెక్స్ట్? వర్మ సార్. ఇఫ్ యూ గైస్ ఆర్ హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ డౌట్స్ ప్లీజ్ ఆస్క్. డౌట్స్ ఏం లేకపోతే క్లోజ్ చేశాను. అమ్మా మళ్ళీ చెప్తున్నా, క్లాస్ స్టార్టింగ్లో చెప్పా, మళ్ళీ చెప్తున్నా, పెండింగ్ క్లాసులు ఎక్కువ పెట్టుకోవద్దు. ఆ పెండింగ్ ఉన్న కాడ నుంచి 1% కంపెనీ మళ్ళీ చెప్తారు. అసలు నేనేం చెప్పలేదు 1% కంపెనీ గురించి. 1% కంపెనీ చాలా ఉంటుంది నాన్న, నేను చెప్తాను అది. ఎందుకంటే ఫార్మేషన్ ఆఫ్ కంపెనీలో వస్తుంది మనకి అది. నేను జస్ట్ ఒకడు ఉంటాడని చెప్పాను అంతే తప్ప అసలు దాని గురించి ఇంక నేను అసలు ఏం చెప్పలా. 1% కంపెనీ మళ్ళీ మనకి వస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే రిజిస్ట్రేషన్లో వస్తుంది. అక్కడ మాట్లాడతాం క్లియర్గా అసలు నామినీ అంటే ఎవడు, కన్సెంట్ ఏంటి, 1% ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, దాని వైండింగ్ అప్ రూల్స్ ఏంటి, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడతాం. మళ్ళీ చెప్తానమ్మా. ఓకే ఓకే రైట్, చాలు. ఒక 5 minutes అట్లా రిలాక్స్ అవ్వండి. వర్మ సార్ వస్తారు, క్లాస్ తీసుకుంటాం.